హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ కూరలో పాలు పోసి ఉండే కూర అండి. పాలు విరగకుండా సొరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. వాటర్ కంటెంట్ ఉండే సొరకాయ కూర తినడం వల్ల సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా పొట్టకి హాయిగా చల్లగా కడుపు నిండుగా ఉంటుంది సొరకాయ కూర తినడం వల్ల. నేను చెప్పిన ప్రాసెస్లో సొరకాయ పాలు పోసే కూర చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. బాగా లేత సొరకాయ అండి. సొరకాయని ఇలా గోరు పెట్టి ఇట్లా గుచ్చాము అంటే సొరకాయ లోపలికి ఘాటు పడుతుంది. అలాంటి సొరకాయని మనం ఎన్నిక చేసుకోవాలి సొరకాయ కూర చేసేటప్పుడు. ఈ విధంగా ఎన్నిక చేసుకున్న సొరకాయలో విత్తనాలు కూడా అసలు ముదరకుండా చాలా లేతగా చాలా బాగుంటాయి. సొరకాయ ముక్కకి శుభ్రంగా పైనున్న పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత చూడండి, మీకు సొరకాయ ముక్కలో విత్తనాలు చాలా లేతగా ఉన్నాయి. ఇలాంటి కాయ అయితే కూరకి చాలా బాగుంటుంది. సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోయండి. కూర త్వరగా బాగా ఉడుకుతుంది. ఇలా ముక్కలు పొడవుగా కోసి చిన్నగా కోయటం వల్ల. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్, ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ బాగా కలపాలి. ఉప్పు, కారం, పసుపు తాలింపు అంతా బాగా కలిసే విధంగా సొరకాయ ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సొరకాయ కూరని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. కర్రీ మీద ఒక మూత పెట్టామంటే త్వరగా మగ్గుతుంది. ఇలా మధ్య మధ్యలో చూడండి, ఇలా కదుపుకుంటూ ఉంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటికి మనకి వస్తుంది. హైలో పెట్టామంటే కర్రీ అంతా వెంటనే మాడిపోతుంది. ఆ ఉన్న నీరంతా ఎగురుకుపోయి చూడండి, సొరకాయలోని నీళ్ళన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కూర మధ్య మధ్యలో కదుపుకుంటూ 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. తర్వాత సొరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ముక్కల వరకు వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కూరను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని సొరకాయ ముక్క బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నాకు ఈ కర్రీ ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. ఇందులోకి తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 స్పూన్ల బెల్లం వేసుకున్నాను. మీరు మీ రుచికి తగిన విధంగా వేసుకోండి. సొరకాయ కూరలో బెల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. బెల్లం కరిగే వరకు కర్రీని బాగా కలుపుకోవాలి. కర్రీ బాగా దగ్గరగా వచ్చేదాకా ఇలా ఉడికించండి. ఉడికించిన తర్వాత కర్రీని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత కాచి గోరువెచ్చగా ఉండే పాలను కర్రీలో వేసుకోవాలి. కొంచెం కర్రీ చల్లబడిన తర్వాత ఈ పాలను వేసుకోవటం వల్ల పాలు అనేది అస్సలు విరగవండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కాచి గోరువెచ్చగా ఉండే పాలను మాత్రమే పోయండి. చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి. ఈ సొరకాయ కూరలో చాలా బాగుంటుంది. ఇంకా వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.